హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము 15వ తారీఖు నుంచి చిత్రలేఖనం పోటీలు చిన్నపిల్లలకి కండక్ట్ చేయడం జరిగింది. అది చాలా బాగా రెస్పాన్స్ వచ్చి పిల్లలు ఎంతోమంది వాళ్ళ ఉత్సుకతతో ఎంతో మంచి పెయింటింగ్స్ వేసి అవి ఇచ్చారు. ఈరోజు అవి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా టీటీడీ కళ్యాణ మండపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చిత్రలేఖనము ఇవి పెట్టడానికి ఒక చిన్న ఇది పిల్లల్లో ఒక ఊహాశక్తి, తర్వాత మన సనాతన ధర్మము, తర్వాత మన సంస్కృతి అవన్నీ కూడా పిల్లలు అలవడాలి అనేసి ఒక చిన్న దాంతో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నిన్న అది జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి మంగళహారతి, తర్వాత భగవత్ ప్రవచనాలు, కీర్తనలు, ఇప్పుడు ఉట్లోత్సవం టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతుంది. యాక్చువల్గా వర్షాభావ ప్రభావం వల్ల ఇక్కడ వచ్చే జనంకి ఇబ్బందులు కలగకూడదు అన్నట్టుగా టీటీడీ కళ్యాణ మండపంలో మనం అక్కడ కార్యక్రమాలు అక్కడ జరపడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుజీ వాళ్ళు మనకు తిరుపతి నుంచి 5 మంది బ్రహ్మచారులు మార్నింగ్ 4:35తో మొదలుకొని మధ్యాహ్నం 12:30 వరకు ఎన్నో విశేష సేవలు, ఎన్నో పూజలు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకి సాయంత్రం తులసి హారతి, తర్వాత పూజలు, హారతులు ఉంటాయి. ప్రతిరోజు ప్రసాద వితరణ, ఆదివారం రోజు అందరూ తర్వాత ప్రీతి విందు అవి కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అందరూ వచ్చి కృష్ణ కృపకు అందరూ పాత్రులు కాగలరు అని ఒక మనవి చేసుకుంటా ఉన్నాము. మనకి ఇక్కడ అందరూ ప్రభుజీ వాళ్ళందరూ వరదరాజ ప్రభుజీ గారు, విజయ్ ప్రభుజీ గారు, భీమా ప్రభుజీ గారు, తర్వాత రఘువర్ధన్ ప్రభుజీ గారు, తర్వాత రసమయ ప్రభుజీ గారు, వీళ్ళందరూ ఎంతో మన మహబూబ్ నగర్ చేసుకున్న పుణ్యఫలం వల్ల వాళ్ళు ఈరోజు మనకి అక్కడి నుంచి వచ్చి మనకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధర్మాలు, భాగవతము, భగవద్గీత, సనాతన ధర్మం గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులుగా భావించాలి. అందుకని మహబూబ్ నగర్ పుర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాను.